ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఫ్రైడే ట్రేడింగ్ అస్సలు నచ్చదు నాకు. స్టిల్ నేను ట్రేడ్ తీసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నేను 9:15కి నిఫ్టీలో 26,050 సిఈని అరౌండ్ 99 రూపీస్ దగ్గరగా బై చేశాను. 2000 క్వాంటిటీ బై చేశాను. ఆ టైంలో మార్కెట్ 26,000 దగ్గరగా ఉంది. మార్కెట్ రేజ్ అయింది. 26,042 పాయింట్స్ దగ్గరగా రేజ్ అయింది. నా ప్రీమియం 116 దగ్గరకు వచ్చింది. నేను అక్కడ సెల్ చేసేసాను. 1000 క్వాంటిటీ నేను 116 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను. 1000 క్వాంటిటీ ఇంకా 975 క్వాంటిటీని హోల్డ్ చేశాను. మార్కెట్ రేజ్ అవుతే సెల్ చేద్దామని. బట్ ఈరోజు ఫ్రైడే అని గుర్తొచ్చింది. ఫ్రైడేలో నాకు నచ్చని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వన్స్ మార్కెట్ మనం అనుకున్న వ్యూ వెళ్తుంది. ఒక హై టచ్ అవుతుంది ప్రీమియంలో. తర్వాత కొంచెం ఆపోజిట్ డైరెక్షన్‌కి వచ్చినా మళ్ళీ ఆ హై టచ్ అవ్వాలంటేనే చాలా కష్టం ఫ్రైడేలో. సో, నేను ఇంకా ఇమ్మీడియేట్‌గా సెల్ చేసేసాను. అనదర్ 1000 క్వాంటిటీని కూడా, అదే 975 క్వాంటిటీని కూడా నేను సెల్ చేసేసాను. అండ్ నా ట్రేడ్‌ని నేను ఈరోజు అలా క్లోజ్ చేసేసాను. 29,000 ప్రాఫిట్‌ని బుక్ చేశాను నేను ఈరోజు. యూజువల్‌గా నేను ఫ్రైడే ట్రేడింగ్ ఎందుకు ఇష్టపడనంటే, మనం యూజువల్‌గా చూస్తే నిఫ్టీ ఫ్రైడే రోజు 50-60 పాయింట్స్ బిట్వీన్‌లోనే ఉంటుంది. అక్కడక్కడే ఉండి ప్రీమియం డీకే జరుగుతుంది ఆ రోజు. అంటే ఆ రోజు మనం సీఈలో ఉన్నా, పీఈలో ఉన్నా ప్రీమియమ్స్ పడిపోతాయి. మనం ఒక సపోజ్ సీఈ తీసుకున్నాం. మనం అనుకున్న వ్యూలో వెళ్ళినా ఒక 3-4 రూపీస్ ప్రీమియం మాత్రమే పెరుగుతుంది. బట్ పడిపోయినప్పుడు మాత్రం ఒక 10 రూపీస్ ప్రీమియం పడిపోతది. అందుకే నేను ఫ్రైడేని అంతగా ఫ్రైడే రోజు చాలా 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 కేర్‌ఫుల్ ఉండాలి అనుకుంటాను. సెన్సెక్స్ ఎక్స్‌పైరీలో ఉన్న మూవ్‌మెంట్ కన్నా ఫ్రైడేలో ఏమీ ఉండదు మూవ్‌మెంట్. స్టిల్ భయపడతాను నేను. ఫ్రైడేలో మార్కెట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ 26,000 దగ్గరగా మార్కెట్ ఉంది. మనం మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాం. సో, మార్కెట్ ఆ టైంలో మన ప్రీమియం ఒక 100 రూపీస్ దగ్గరగా ఉంది అనుకున్నాం. మన వ్యూలోనే మార్కెట్ రేజ్ అయింది. ఒక 100 పాయింట్స్ పెరిగింది. ప్రీమియం 100 రూపీస్ దగ్గరగా ఉన్న ప్రీమియం ఒక 180 రూపీస్ దగ్గరికెళ్ళింది. అంటే మనం ఇంకా పెరుగుతుంది అనుకున్నాం మార్కెట్. ఇంకా ఆ లెవెల్ దాటి కూడా ఇంకొక 100 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది అనుకున్నాం. మార్కెట్ కొంచెం టెస్ట్ చేస్తుంది. ఒక 20 పాయింట్స్ ఆర్ 30 పాయింట్స్ డౌన్ అవుతుంది. మళ్ళీ పెరుగుతుంది, డౌన్ అవుతుంది. ఆ టైంలో మన ప్రీమియం 180 నుంచి ఒక 150కి వచ్చేస్తుంది. ఫస్ట్ టైమ్ మార్కెట్ 26,100 దగ్గరకొచ్చినప్పుడు ప్రీమియం 180 వస్తుంది. బట్ నెక్స్ట్ అదే 180 రావాలి అంటే మార్కెట్ 26,130 పాయింట్స్‌కి పెరగాల్సొస్తుంది. నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, అంటే ఇది నా వ్యూ మాత్రమే. ఓన్లీ నేను పాటించేది మాత్రమే. ఫ్రైడే రోజు సపోజ్ మన ప్రీమియం మనం మార్కెట్‌లో ఒక వ్యూ అనుకున్నాం. ఆ వ్యూ కరెక్ట్ అయింది. ప్రీమియం పెరిగింది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ ఇంకొంచెం మార్కెట్ పెరుగుతుంది, లెవెల్ వస్తుంది అనుకుంటే, సేమ్ ఆ ప్రీమియం అక్కడికి రావడానికి కూడా ఇంకా మార్కెట్ పెరగాల్సొస్తుంది. కొంచెం ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళిన నిఫ్టీ, మళ్ళీ ఆ ప్రీమియం అక్కడికి రావడానికి చాలా పాయింట్స్ పెరగాల్సొస్తుంది. సో, నేను మోస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ నేను అసలు ఎవ్రీ ఫ్రైడే నేను చాలా 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 క్లియర్‌గా ఉంటాను. నేను ఫస్ట్ టైమ్ ప్రాఫిట్ రాగానే బుక్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ సపోజ్ ఫ్రైడే రోజు లాస్ బుక్ అయితే వదిలేయండి. అది కవర్ అవ్వదు. 99% అది అసలు ఛాన్సే లేదు ఆ రోజు కవర్ అవ్వడానికి. ఆ రోజు ఏది బై చేసినా ప్రీమియం డికేనే ఎక్కువుంటుంది. సో, వన్స్ ఫ్రైడే రోజు లాస్ బుక్ చేస్తే దాన్ని ఆ రోజు కవర్ చేయాలని మాత్రం అనుకోవద్దు. ఇది జస్ట్ నేను ఫాలో అయ్యేది. ఈరోజు నిఫ్టీ చాలా పెరిగింది. ఎవ్రీ ఫ్రైడే ఇలా ఉండదసలు నిఫ్టీ. బట్ ఈరోజు న్యూస్ వల్ల పెరిగింది. ఆర్‌బీఐ రెపో రేట్ కట్ చేసింది 25 పాయింట్స్. ఆ న్యూస్ వల్ల ఈరోజు నిఫ్టీ చాలా ఇంక్రీజ్ అయింది. 150 పాయింట్స్ పెరిగింది. అండ్ ప్రీమియం కూడా 80 రూపీస్ పెరిగింది. నేను మార్నింగ్ 116కి అమ్మేసింది. 180, 190 దగ్గరికి కూడా వెళ్ళింది. సో, 80, 90 రూపీస్ పెరిగింది. 150 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే. ఈరోజు నిఫ్టీ ఇలా ఉంది. బట్ ఎవ్రీ ఫ్రైడే నిఫ్టీ ఇలా ఉండదు. ఈరోజు న్యూస్ వల్ల ఉంది. నేను నిన్నటి వీడియోలో చెప్పాను గదా! వేగా. ఎప్పుడైనా మార్కెట్‌లో ఏదైనా న్యూస్ వస్తుంది, ఏదైనా స్ట్రాంగ్ న్యూస్, అది పాజిటివ్ ఆర్ నెగెటివ్, ఏదైనా న్యూస్ వస్తున్నప్పుడు వేగా పాజిటివ్ న్యూస్ అయితే పెరుగుతుంది. సో, ఆబ్వియస్‌లీ వేగా పెరిగినప్పుడు ప్రీమియం అంతే ఫాస్ట్‌గా పెరుగుతుంది. అందుకని ఈరోజు మార్కెట్‌లో ప్రీమియమ్స్ పెరిగాయి. ఎవ్రీ ఫ్రైడే ఇలా ఉండదు. ఈరోజు న్యూస్ వల్ల ఫ్రైడే ఇలా ఉంది. ఫ్రైడే నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా అంటే చాలా డికే ఉంటుంది. ఈరోజు న్యూస్ వల్ల వేగా పెరిగింది. సో దట్ ప్రీమియమ్స్ కూడా అంతే ఫాస్ట్‌గా పెరిగాయి. డికే లేకుండా. ఎందుకు మూవ్‌మెంట్ ఉంది. అది న్యూస్ వల్ల ఉంది. మనకి డైలీ న్యూస్ లేకపోయినా మార్కెట్‌లో ఒక మొమెంటమ్ ఉంటుంది. అది అంత బిగ్ మూవ్‌మెంట్ కాకపోయినా ఒక మొమెంట్ ఉంటుంది. బట్ ఫ్రైడే అంత మొమెంటమ్ ఉండదు. ఈరోజు న్యూస్ వల్ల ఉంది కాబట్టి
వేగా ఇంక్రీజే, ప్రీమియం ఇంక్రీజ్ అయ్యాయి ఈరోజు. అండ్ ఫ్రైడే రోజు స్కాల్పింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇది ఓన్లీ నా వ్యూ మాత్రమే. నేను నేను ఫాలో అయ్యేది మాత్రమే చెప్తున్నాను. యూజువల్‌గా ఫ్రైడే రోజు తీట ఎక్కువుంటుంది. ఎందుకు సాటర్‌డే, సండే హాలిడేస్ కాబట్టి డికే చేయడానికి. ఎందుకు ట్యూస్‌డే ఎక్స్‌పైరీ వస్తుంది. సో, ప్రీమియమ్స్ చాలా డికే అయిపోతాయి. బట్ న్యూస్ ఉంది కాబట్టి ఈరోజు వేగా పెరిగి ప్రీమియంని పెంచింది. ఎవ్రీ ఫ్రైడే ఇలానే ఉండదు. ఇంకా అదర్ స్ట్రాటజీస్ కూడా ఫ్రైడే వర్క్ అవ్వవు. ఎందుకు మీరు ఏది కొన్నా అది ప్రీమియం డికేనే అవుతుంది. మీరు ఏది బై చేసినా ఒక రూ. 2 ప్రీమియం పెరిగితే రూ. 5 ప్రీమియం పడిపోతుంది. సో, ఫ్రైడే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది మార్కెట్. నేను చాలా ఒక డిసైడ్ అయ్యే చేస్తాను. ఈరోజు కొంచెం లాస్ వచ్చినా బుక్ చేసేస్తాను. అండ్ ఆ లాస్‌ని నేను ఈరోజే కవర్ చేయాలనుకోను. ఫ్రైడే అసలు లాస్ కవరింగ్ అన్నది ఇంపాసిబుల్. నేను దాన్ని చాలా బిలీవ్ చేస్తాను. ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే. మేబీ కొంతమంది వ్యూ అపోజిట్ ఉండొచ్చు. ఇది నేను జస్ట్ నా వ్యూ మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.